Welcome to Alchemy. Today class is Bragg's equation. On constructive interference, what is constructive interference means? ఇక్కడ టూ వేవ్స్ అనేది తీసుకున్నప్పుడు వాటి యొక్క క్రస్ట్ మీట్ అవ్వాలి, ట్రఫ్ మీట్ అవ్వాలి, అప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అవుతుంది. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే టూ వేవ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ దీని యొక్క క్రస్ట్ దీని యొక్క ట్రఫ్ అనేది మీట్ అయినప్పుడు సో రెండు క్యాన్సిల్ అవుతుంది, దాన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అని అంటాము. ఇక్కడ టూ ఎక్స్రేస్ అనేది మనం తీసుకున్నాము. ఈ టూ ఎక్స్రేస్ని ద డిఫరెన్స్ ఇన్ పాత్ లెంత్ బిట్వీన్ ద బీమ్ రిఫ్లెక్టింగ్ ఆఫ్ టూ అటామిక్ ప్లేన్స్ మస్ట్ బి ఏ హోల్ నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఈ టూ అటామిక్ ప్లేన్స్ మధ్య ఈ డిఫరెన్స్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి ఎంత అనేది. యాక్చువల్గా టూ ప్యారలల్ లైన్స్ ప్లేన్స్ మధ్య ఒక డిఫరెన్స్ మనం డీగా డినోట్ చేస్తాం. ఈ టూ రేస్ మనకి ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ పాత్ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ టూ రేస్ అనేది ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఉంటుంది అండ్ రిఫ్లెక్ట్ అయింది కాబట్టి రిఫ్లెక్టింగ్ యాంగిల్ అనేది ఉంటుంది. సో ఇది మొత్తం స్ట్రైట్ లైన్ కాబట్టి వీటి యాంగిల్స్ 180 degrees ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏసీ అనే డిస్టెన్స్ కావాలి కాబట్టి మనం సపోజ్ ఈ రేస్ అనేది ఉంది కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని టూ ట్రయాంగిల్స్గా తీసుకున్నాము. ఫస్ట్ ఈ సైన్ తీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి సైన్ తీటా అంటే మ్యాథమెటిక్స్లో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఇది 90 degrees ఉంటుంది యాంగిల్. 90 degreesకి ఆపోజిట్గా ఉన్నదాన్ని హైపోటెన్యూస్ అంటాము. మనకు కావాల్సింది సైన్ తీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ వచ్చి బీసీ అండ్ హైపోటెన్యూస్ ఏసీ. బీసీ బై ఏసీ ఒక లెంత్ ఎంత డి. సో బీసీ ఈక్వల్ టు డి సైన్ తీటా. సిమిలర్లీ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిసి సైన్ తీటా ఈక్వల్ టు డీసీ ఆపోజిట్ బై ఏసీ తీసుకుంటే మనం ఏసీ వాల్యూ వచ్చి డి కాబట్టి డీసీ ఈక్వల్ డి సైన్ తీటా. పాత్ డిఫరెన్స్ వచ్చేసి మొత్తం పాత్ డిఫరెన్స్ వచ్చి 2d సైన్ తీటా అనేది ఉంటుంది. బ్రాగ్స్ ఈక్వేషన్ ప్రకారం ఇక్కడ ద డిఫరెన్స్ ఇన్ పాత్ లెంత్ బిట్వీన్ డిఫరెన్స్ అనేది వాటి యొక్క హోల్ నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో అకార్డింగ్ టు బ్రాగ్స్ ఈక్వేషన్ మనకి పాత్ డిఫరెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్ రేస్. ఇక్కడ 2d సైన్ తీటా వచ్చింది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వల్ టు ల్యాండా అనేది తీసుకుంటాం. ఫర్ క్యూబిక్ సిస్టమ్కి ఇది ఎలా ఉంటుందంటే 2d సైన్ తీటా ఈక్వల్ టు n సైన్ తీటా ఈక్వల్ టు ఇది యాక్చువల్ ఈక్వేషన్. ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కాబట్టి మనం ఇక్కడ n అని తీసుకున్నాము. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అయితే పాత్ లెంత్ వచ్చి n λ/2 అనేది ఉంటుంది. ఇక్కడ మనం బ్రాగ్స్ ఈక్వేషన్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కాబట్టి n. అండ్ ఫర్ క్యూబిక్ సిస్టమ్కి మనం తీసుకున్నాం కాబట్టి క్యూబిక్ సిస్టమ్కి 2d సైన్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా ఈక్వల్ λ/2d. యాజ్ వి నో ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ వచ్చేసి d ఈక్వల్ టు a/√h² + k² + l². అండ్ డీకి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం మనం ఇక్కడ. అండ్ స్క్వైరింగ్ అనేది ఇస్తే λ² ఇంటూ h² + k² + l² డివైడెడ్ బై 4a² అనేది ఉంటుంది. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ పర్టిక్యులర్ క్యూబ్ అండ్ పర్టిక్యులర్ వేవ్ లెంత్కి వచ్చేటప్పుడు sin² θ ఈక్వల్ టు k ఇంటూ h² + k² + l². k వాల్యూ వచ్చేసి λ²/4a². ఇక్కడ λ²/4a² ప్లేస్లో కేని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, కేని పెట్టుకుంటున్నాము. అండ్ దీనికి ఒక సెలెక్షన్స్ రూల్స్ అనేవి ఉంటుంది. ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఆర్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్కి HKL అంటే ఈ ప్లేన్లో ఈ కోఆర్డినేట్ వాల్యూస్ అనేది ఏదైనా అవ్వచ్చు, ఈవెన్ అవ్వచ్చు, ఆడ్ అవ్వచ్చు, బోత్ కాంబినేషన్స్ కూడా ఉండొచ్చు. అండ్ FCCలో వచ్చేసి HKL మేబీ ఎయిదర్ ఈవెన్ అవ్వాలి లేకపోతే ఆడ్ అవ్వాలి. అయితే 3 HKL వాల్యూస్ మొత్తం ఆడ్ అవ్వాలి లేకపోతే ఈవెన్ అయినా అవ్వాలి. BCC సమ్ మస్ట్ బి ఈవెన్ అయి ఉండాలి, సమ్ అనేది ఈవెన్ అయి ఉండాలి. ఇక్కడ ఈవెన్ ఆడ్ కాంబినేషన్స్ అనేవి పాసిబుల్ అవ్వవు ఫేస్ హండ్రెడ్ క్యూబిక్ యూనిట్స్లో. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి నేను ఇచ్చాను. 110 ఉంది. సో సింపుల్ క్యూబిక్ ప్రిమిటివ్ సెల్లో ఎటువంటి ప్లేన్ అన్నీ కూడా అలౌడ్ రిఫ్లెక్షన్స్. అండ్ ఫేస్ సెంటర్డ్లో ఐదర్ ఆడ్ అవ్వాలి లేకపోతే ఈవెన్ అవ్వాలి. ఇక్కడ ఆడ్ ఈవెన్ ఉంది, సో నాట్ అలౌడ్. సమ్ 1 + 1 2 అలౌడ్. ఇక్కడ సింపుల్ క్యూబిక్ యూనిట్లో అన్నీ అలౌడ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి ఇది ఆడ్ ఈవెన్ ఉంది, సో నాట్ అలౌడ్. సమ్ 2 + 1 3 నాట్ అలౌడ్.
ఇక్కడ వచ్చేసి అలౌడ్, సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్లో ఎటువంటి ప్లేన్ ఏ కాంబినేషన్స్ అయినా ఆల్ అలౌడ్. ఇక్కడ ఇది మొత్తం ఈవెన్ ఉంది, అన్ని ఈవెన్ ఉన్నాయి కాబట్టి ఫేస్ 100 క్యూబిక్ యూనిట్ సెల్ అలౌడ్. సమ్ 2 అలౌడ్. ఇక్కడ 1 3 5 అనేది ఉంది అలౌడ్. ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఆల్ అలౌడ్. ఇక్కడ అన్ని ఆడ్ ఉంది కాబట్టి అలౌడ్. సమ్ వచ్చి 3 + 1 4, 4 + 5 9 నాట్ అలౌడ్. సమ్ ఆడ్ అనేది ఉంది. ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్నాము sin² θ = k × h² + l² + 1. ఫస్ట్ ఇక్కడ 1k వాల్యూ తీసుకున్నాం. 1 అనేది రావాలంటే అక్కడ ఈ ప్లేన్ ఎలా ఉండాలి, 1 0 0, 1² + 0² + 0. సో ఈ 1 0 అనేది సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ ఆల్ ప్లేన్స్ ఆర్ అలౌడ్. ఫేస్ 100 రావాలంటే ఇక్కడ ఈ ఆడ్ ఉంది, ఈవెన్ నాట్ అలౌడ్. సమ్ ఆడ్ నాట్ అలౌడ్. 2k ఉంది కాబట్టి 1 1 0. సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ అలౌడ్. ఫేస్ 100 ఆడ్ ఈవెన్ నాట్ అలౌడ్. సమ్ 2 ఈవెన్. 3k 1 1 1 ఉంది. ఇక్కడ మొత్తం అలౌడ్, మొత్తం ఆడ్ ఉన్నాయి. ఫేస్ 100 క్యూబిక్ అలౌడ్. ఇక్కడ వచ్చేసి సమ్ వచ్చి 3 నాట్ అలౌడ్. సిమిలర్లీ 4k 2 0 0 ఉంటుంది. k మీన్స్ λ²/4a². దాన్ని మనం మొత్తాన్ని kగా డినోట్ చేస్తున్నాం. అన్నీ అలౌడ్, ఈవెన్గా ఉంటుంది, సమ్ ఈవెన్గా ఉంటుంది. ఇక్కడ అలౌడ్. ఇక్కడ వచ్చేసి నాట్ అలౌడ్, ఈవెన్ ఆడ్ కాంబినేషన్స్ నాట్ అలౌడ్, సమ్ ఆడ్ నాట్ అలౌడ్. 6k అయితే 2 1 1. ఫేస్ 100 క్యూబిక్ యూనిట్ సెల్ అయితే ఆడ్ ఈవెన్ కాంబినేషన్స్ నాట్ అలౌడ్. సమ్ వచ్చేటప్పటికి మనకి 4 ఉంది కాబట్టి అలౌడ్. ఇక్కడ 7kకి ఇది ఒక ఫార్బిడెన్ రిఫ్లెక్షన్ అనేది అవుతుంది. దీంట్లో మనకి 7kకి ఎటువంటి ప్లేన్ అనేది లేదు, సో ఫార్బిడెన్ రిఫ్లెక్షన్. సిమిలర్లీ 8k 9k 10k 11k 13k 14 15k అండ్ 15k కూడా ఫార్బిడెన్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 8k ఉంది. 8kకి 2 2 0 ఉంటుంది. 2 2 0 మొత్తం ఈవెన్ కాంబినేషన్స్. ఫేస్ 100 క్యూబిక్ సెల్ అలౌడ్. సమ్ 4 అలౌడ్ అనేది ఉంటుంది. 9k ఉంది కాబట్టి ఇక్కడ అన్ని ఇది అలౌడ్ అవుతుంది. ఇది మొత్తం ఈవెన్ ఆడ్ కాంబినేషన్స్ నాట్ అలౌడ్. సమ్ వచ్చి ఆడ్ ఉంటుంది, నాట్ అలౌడ్. 9kకి ఇంకో పాసిబుల్ ప్లేన్ 2 2 1 ఉంటుంది. ఇది సింపుల్ క్యూబిక్ అలౌ అవుతుంది. ఆడ్ ఈవెన్ కాంబినేషన్స్ ఫేస్ 100 నాట్ అలౌడ్, సమ్ ఆడ్ నాట్ అలౌడ్. సిమిలర్లీ ఇట్లా ఉంటాయి. అండ్ 15k కూడా మనకి ఎటువంటి ప్లేన్ లేదు కూడా ఇది ఫార్బిడెన్ రిఫ్లెక్షన్. 7k అండ్ 15k ఆర్ ఫార్బిడెన్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. దీన్ని మొత్తం ఒక డయాగ్రామ్గా మనం తీసుకుంటే ఇట్లా ఉంటుంది. 1k 2k 3k 4k మొత్తం నేను ఇట్లా తీసుకున్నాను. ఎక్స్రే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫర్ ద టైప్ ఆఫ్ క్యూబిక్ లాటిస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే 1k 2k 3k 15k దా తీసుకున్నాను. 15k తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మొత్తం అన్ని కాంబినేషన్స్ అనేది ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్లో పాసిబుల్ అవుతుంది కాబట్టి అన్నీ ఇలా పాసిబుల్ అయింది. సో వాటి మధ్య వచ్చి గ్యాప్ డిఫరెన్స్ 1k అనేది ఉంటుంది. అండ్ బీసీసీలో వచ్చేటప్పటికి ఇక్కడ సమ్ ఈవెన్ అయిన దగ్గర బీసీసీ ఉంది. సో వీటి మధ్య గ్యాప్ వచ్చేసి అన్నిటి మధ్య 2k గ్యాప్ అనేది ఉంటుంది. 2k గ్యాప్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎఫ్సీసీలో అయితే అసలు ఆర్డర్ అనేది సిమిలరిటీ అనేది ఉండదు. ఒకసారి 1k 2k డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది డిఫరెన్స్. సో అది ఎఫ్సీసీ ఉంటుంది. కొంచెం ఒక్కోసారి ఇలా వాల్యూస్ అనేవి మనకి ఇచ్చేసి 1k గ్యాప్ ఉంటే కొన్ని వాల్యూస్ ఇస్తారు. 1k గ్యాప్ ఉంటే అది ఏ క్రిస్టల్ అంటే సింపుల్ క్యూబిక్. 2k గ్యాప్ ఉంటే బీసీ. డిఫరెంట్ ఉంటే ఎఫ్సీ అని ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి గివెన్ ఏ సిస్టమ్ అని అడుగుతారు. గ్యాప్ని బట్టి మనం ఏ సిస్టమో డిటర్మైన్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.